అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. ఈరోజైతే నేను కరెక్ట్గా చెప్పిన వాళ్ళ పేర్లు అయితే అనౌన్స్ చేయట్లేదండి. ఎందుకంటే నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. అందరూ తప్పులు చేసే టాపిక్ అనమాట. సో దానిలో చాలా సబ్జెక్ట్ నేను కవర్ చేయాలి కాబట్టి మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. డైరెక్ట్గా నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్లోకి వెళ్ళిపోదాం. నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ ప్రీడామినెంట్. ప్రీడామినెంట్ అంటే ప్రధానమైన లేదా ముఖ్యమైనది. మన వాడుక భాషలో చెప్పాలి అంటే ఇతర వాటి కంటే కూడా ఇదే ఇంపార్టెంటు, ఇదే ఎక్కువ ప్రభావం ఉన్నది అని చెప్పాల్సిన సందర్భంలో మనం ప్రీడామినెంట్ అని వాడతామండి. ఇది ఎలా పలకాలి కూడా వర్డ్ కింద ఇచ్చాను చూడండి. ప్రీడామినెంట్ అనేది ఇది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి అడ్జెక్టివ్ కింద వాడతామండి. మనం జనరల్గా అయితే డైలీ లైఫ్లో ఈ వర్డ్ ప్లేస్లో డామినేట్, గ్రేటెస్ట్, ప్రైమరీ, హైయెస్ట్ అని ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కలాగా వాడుతూ ఉంటామండి. లీడింగ్ ఇలా అన్నమాట. అంటే ఏదైనా సరే మేజర్గా ఏది ఇంపార్టెంటో దాని గురించి చెప్పాల్సిన సందర్భంలో వాడుతూ ఉంటామండి. సో ఈ పదాన్ని మనం ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడండి. సో ఎలాంటి కష్టమైన నోరు తిరగనటువంటి పదాన్ని ముక్కలుగా విడదీసి పలకడాన్నే చంకు మెదడు అంటారు. విడదీసిన ముక్కల్ని సిలబల్స్ అంటారండి. సో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి ప్రీడామినెంట్లో? 4 సిలబల్స్ ఉన్నాయి. ఎలా పలకాలి? ప్రీడామినెంట్ అని పలకాలండి. సో అర్థమైంది కదా. ఇదే పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్స్ ఆర్ ప్రీడామినెంట్ టుడే. మనకి ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ అనేవి చాలా ప్రధానమైనవి, ముఖ్యమైనవి కదా. సో ఇది మనందరికీ తెలుసు. మీ అందరికీ ఎప్పుడు చెప్పినట్లుగానే ఎక్కువ ఎగ్జాంపుల్స్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. సో కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ టాపిక్. ఈరోజు మనం ఇన్ వర్సెస్, ఆన్ వర్సెస్, ఎట్, వీటిలో అందరం చేస్తున్న తప్పులు, అసలు ఎక్కడ ఏది వాడాలి, వీటి యొక్క ఉపయోగం ఏమిటి, అసలు ఇంగ్లీష్లో దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఎంత ఇంపార్టెంటు అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈజీగా ట్రిక్స్తో నేర్చుకుందాం. ఇంకెందుకు లేటు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. అసలు వీటిని ఏమంటాము అంటే ప్రిపోజిషన్స్ అని అంటామండి. అసలు ప్రిపోజిషన్స్ అంటే ఏమిటి అంటే వీటిని మనం తెలుగులో అయితే ఉపసర్గము లేదా సంబంధ బోధక పదము అంటారండి. ఏంది మేడం అంటారా? మీకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు చెప్తాను వినండి. అంటే ఒక నౌన్కి లేదా ప్రొనౌన్కి మధ్య ఆ వాక్యంలో ఒక స్థానం కానీ, కాలం కానీ, దిశ కానీ, ఏదైనా కారణం కానీ, విధానం వంటి సంబంధాన్ని చూపే పదాన్నే ప్రిపోజిషన్ అంటామండి. ఇది సాధారణంగా నౌన్కి ముందు వాడతామన్నమాట. మీకు ముందు వెళ్ళేసరికి క్లియర్గా అర్థమైద్ది. సో మనం ఫస్ట్ వీటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలంటే 1 by 1 నేర్చుకుంటూ వెళ్దాము. ఓకేనా? సో ముందుగా మనం ఇన్ గురించి తెలుసుకుందాం. ఇన్ అంటే మనందరికీ తెలుసు లో లేదా లోపల అని అర్థం వస్తుందండి. సో అసలు ఈ ఇన్ని మనం ఎక్కడెక్కడ వాడి ఇంగ్లీష్ మాట్లాడచ్చో ఫస్ట్ తెలుసుకుందాం. వేర్ టు యూజ్ అంటే ఎక్కడ వాడతాము అసలు ఇన్నుని మనం సెంటెన్స్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ తెలుసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ ప్లేసెస్ అంటే ఎలాంటి ప్లేసెస్? బిగ్గర్ ప్లేస్ ఆర్ ఇన్సైడ్ ఏరియా. అంటే బిగ్గర్ ప్లేసెస్ అంటే ఏంటి? అది కంట్రీ అయినా అవ్వచ్చు, సిటీ గురించి అయినా అవ్వచ్చు. మనం మాట్లాడాలి అనుకుంటే ఇన్ను వాడతాము. అదేవిధంగా ఇన్సైడ్ ఏరియా అంటే ఏదైనా సరే లోపల, అంటే ఒక పెద్ద ఏరియాలో ఇప్పుడు మన ఇల్లే ఉంది, ఇన్సైడ్ హౌస్, ఇన్సైడ్ రూమ్ అంటూ ఉంటాం కదా. సో అలా అనమాట. అర్థమైంది కదా ప్లేసెస్ అంటే ఎక్కడెక్కడ వాడతాము అనేది. నెక్స్ట్ పాయింట్ టైం. టైం అంటే మంత్స్ గురించి కానీ, ఇయర్స్ గురించి కానీ, సీజన్స్ గురించి. సీజన్స్ అంటే తెలుసు కదా, ఎండాకాలం, వానాకాలం, చలికాలం. సో లేదా లాంగ్ డ్యూరేషన్ అంటే టైమే ఎక్కువ సమయం గురించి చెప్పాలి అంటే లైక్ 2 hours, 3 hours,
9 అవర్స్, అలా లాంగ్ డ్యూరేషన్ గురించి చెప్పాలి అన్నా కూడా టైంకి రిలేటెడ్ ఇన్నుని వాడతామండి, గుర్తుంచుకోండి. థర్డ్ కండిషన్, కండిషన్ లేదా సిచ్యువేషన్ అంటే ఏదైనా ట్రబుల్ అంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ యొక్క పొజిషన్ అనమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ లాంగ్ టైం అంటే ఏదైనా సరే 4 days 5 days అని లాంగ్ టైం గురించి మాట్లాడాల్సిన సందర్భంలో కూడా మనం ఇన్నుని వాడతామండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అసలు స్ట్రక్చర్ తెలుసుకుందాం, ఎలా రాయాలి లేదంటే ఎలా మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేది. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యాము, ఆరు అనేవి హెల్పింగ్ వెర్బ్స్ అనేవి మనకు తెలుసు కదా. అంటే వెర్బ్ ప్లస్ ఇన్ ప్లస్ ప్లేస్. ఈ ప్లేస్లో నేను 4 సందర్భాలు చెప్పాను కదా, అవి మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ ఇన్ ద రూమ్, ఆమె గదిలో ఉంది అని చెప్తున్నాం ఇక్కడ. సో అర్థమైంది కదా మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మనం సందర్భానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ద మిల్క్ ఈజ్ ఇన్ ద ఫ్రిడ్జ్, పాలనేవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ బోర్న్ ఇన్ 2005, నేను 2005లో పుట్టాను అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం కండిషన్ సిచ్యువేషన్ గురించి చెప్తున్న సందర్భం. ద ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, ప్రాజెక్ట్ అనేది కొనసాగుతూ ఉంది, రోజు రోజుకి మెరుగుపడుతుంది అని అర్థం అనమాట. సో మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ నేను కమెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ ఆన్. ఆన్ అంటే మనందరికీ తెలుసు మీద లేదా పైన అని అర్థం అండి. దీన్ని మనం ఎక్కడెక్కడ వాడతాము, ఎప్పుడెప్పుడు ఎలాంటి సందర్భంలో వాడతాము అంటే ప్లేసెస్ అంటే ముఖ్యంగా సర్ఫేస్ అంటే ఏంటి, ఉపరితలం మీద అంటే ఏదైనా సరే పైన లేదా మీద అని ఫ్లోర్ యొక్క పైన అలా చెప్పాల్సిన సందర్భంలో మనం ఆన్ అని వాడతామండి. ఎగ్జాంపుల్ ఆన్ ది రోడ్ లేదంటే ఆన్ ది టేబుల్, ఇవన్నీ మనకు తెలుసు. నెక్స్ట్ స్పెసిఫిక్ టైం అనమాట. అసలు ఏంటి అంటే ఒక స్పెషల్ డే లేదా డేట్, పర్టికులర్గా ఆ డే కానీ డేట్ గురించి చెప్పాల్సిన సందర్భంలో వాడతాం. అంటే ఎగ్జాంపుల్ ఆన్ మండే లేదా ఆన్ అని డేటు చెప్పచ్చు. నెక్స్ట్ డివైస్ ఆర్ టెక్నాలజీ. డివైస్ ఆర్ టెక్నాలజీ అంటే మనం ఏం చెప్పాలి, టీవీ ఈజ్ ఆన్ లేదా ఐ సా ఇట్ ఆన్ టీవీ, టీవీలో చూశాను లేదంటే ఇన్స్టాగ్రామ్లో నీ పోస్ట్ చూశాను, ఇలాంటి సందర్భాల్లో ఆన్ వాడతాం. నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇది అందరికీ తెలుసండి. ఐ యామ్ ఆన్ ది బస్, ఐ యామ్ ఆన్ ది రైల్ లేదంటే ట్రైన్ అని అంటూ ఉంటారు కదా. సో ఈ సందర్భాలలో మనం ఆన్ని వాడతామన్నమాట. ఇప్పుడు ఇంకొన్ని ముందు స్ట్రక్చర్ చూద్దాం, తర్వాత ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆన్ ప్లస్ నౌన్. నౌన్ అంటే ఏంటి, సర్ఫేస్. మీకు నేను చెప్పిన 4 సందర్భాలు ఉన్నాయి కదా, అవనేవి మనం లాస్ట్లో వాడతామన్నమాట. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఫోన్ ఈజ్ ఆన్ ది బెడ్, ఫోను మంచం మీద ఉంది అని చెప్తున్నాం ఇక్కడ. ఇంకొన్ని సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడు మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అంటే మీకు ఇంకెలాంటి డౌటు లేకుండా. ఫస్ట్ కండిషన్, ద పిక్చర్ ఈజ్ ఆన్ ది వాల్. ఇక్కడ మనం సర్ఫేస్ గురించి మాట్లాడుతున్నాం, ఫోటో అనేది గోడ మీద ఉంది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డేట్ గురించి మాట్లాడుతున్నాం, పర్టికులర్ డేట్ టైం గురించి. సో మై బర్త్డే ఈజ్ ఆన్ 10th May, నా పుట్టినరోజు మే 10న ఉంది అని చెప్తున్నాం. నెక్స్ట్ షీ ఈజ్ ది ట్రైన్ అంటే ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాం, ఆమె రైలులో ఉంది అని చెప్తున్నాం అనమాట. సో మీకు అర్థమైంది కదా. ఎట్ అంటే కొంతమంది మనం అట్ అని పలికినా కానీ ఏ అనేదే మనకి వినపడిద్దండి. సో అట్ అని అంటూ ఉంటారు, జనరల్గా అయితే అట్ అనే పలకాలి. మనం ఏంటంటే కామన్గా ఎట్ అని అలవాటైపోయింది అందరికీ. సో అదొక కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ అట్ అంటే వద్ద లేదా దగ్గర అని అర్థం అండి. సో
జనరల్‌గా ఇంకొక సందర్భంలో గూడా వాడతాం. ఏంటి అంటే ఖచ్చితమైన సమయం చెప్పాల్సిన సందర్భంలో ఎట్ అనేది వాడతామండి. ఎగ్జాక్ట్ టైం గురించి మాట్లాడాల్సిన సందర్భంలో. సో, అర్థమైందా? ఎట్ అంటే ఎలాంటి సందర్భంలో వాడతాం? వద్ద, దగ్గర లేదా ఖచ్చితమైన సమయం గురించి మాట్లాడాల్సిన సందర్భంలో. ఇప్పుడు ఎక్కడెక్కడ వాడతాము? ఫస్ట్ స్పెసిఫిక్ ప్లేస్ అంటే ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర అనమాట. ఎగ్జాంపుల్ అది బస్ స్టాపా, గేటు దగ్గర, లేదంటే ఇంటి దగ్గర, లేదా హాస్పిటల్ దగ్గర అనేది ఖచ్చితమైన ఒక పాయింట్ మనం మాట్లాడాల్సిన సందర్భంలో. నెక్స్ట్ ఎగ్జాక్ట్ టైం అనమాట. 5 అంటే 5ఏ, 4 అంటే 4ఏ, 9 అంటే 9ఏ. సో అలాంటి సందర్భంలో మాట్లాడతాం. నెక్స్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈవెంట్స్ ఆర్ యాక్టివిటీస్ అంటే ఏదైనా పార్టీస్ కానీ, లేదంటే మనందరం కలిసి అంటే మనం ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు కానీ మనం ఎట్ని వాడతామండి. నెక్స్ట్ ఏదైనా స్కిల్స్ అంటే మంచి స్కిల్స్ తను దానిలో ప్రసిద్ధి, దానిలో దిట్ట అని చెప్పాల్సిన సందర్భంలో కూడా మనం వాడతామన్నమాట ఎట్ని. అంటే గుడ్ ఎట్ మ్యాథ్స్ లేదంటే గుడ్ ఎట్ క్రికెట్ ఇలా అనమాట. ఈవెంట్స్ అంటే ఎట్ ఏ పార్టీ లేదంటే ఏదో ఒకటి మనం చేసే యాక్టివిటీ అప్పుడు. సో అర్థమైంది కదా ఎలాంటి సందర్భాలలో వాడాలి అనేది. నెక్స్ట్ స్ట్రక్చర్ చూద్దాం. ఈ స్ట్రక్చర్ అనేది మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి సింపుల్గా ఐడెంటిఫై చేయడానికి చాలా యూస్ఫుల్ అండి. అందుకనే నేను ఇచ్చాను. సో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఎట్ తర్వాత స్పెసిఫిక్ ప్లేస్. ఇప్పుడు నేను 4 చెప్పిన కండిషన్స్ ఉన్నాయి కదా అవనేది చివరనమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. వి మెట్ అట్ ద హాస్పిటల్ మనం ఆసుపత్రి వద్ద కలిసాము అని అర్థం అన్నమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక కండిషన్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఎట్ ద బస్ స్టాప్ నేను బస్ స్టాప్ వద్ద ఉన్నాను. సో వద్ద కదా, సో ఎట్. ద క్లాస్ స్టార్ట్స్ ఎట్ మనం ఎగ్జాక్ట్ టైం చెప్తున్నాం. ఎట్ 9 AM క్లాస్ అనేది 9 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మనం యాక్టివిటీ గురించి లేదా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీఆర్ ఎట్ ఏ పార్టీ మనం పార్టీ వద్ద ఉన్నాం లేదా మేము పార్టీ వద్ద ఉన్నామని ఆన్సర్ అండి. సో అర్థమైంది కదా, మీకు కన్ఫ్యూజన్ లేకుండా. నెక్స్ట్ ఒకే సిచ్యువేషన్ని మనం 3 ప్రిపోజిషన్స్ వాడి ఎలా చెప్పాలి, ఇంకెలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ యామ్ ఇన్ ద కార్ నేను కారులో ఉన్నాను అంటే ఇన్ను వాడతాం కదా. నెక్స్ట్ దేర్ ఈజ్ డస్ట్ ఆన్ ది కార్ కారు మీద దుమ్ము ఉంది. మీద అని చెప్పడానికి ఆన్ ది కార్ అని వాడతాం. థర్డ్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ వెయిటింగ్ ఎట్ ద కార్ కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంది అని చెప్పడానికి ఎట్ వాడతాం. సో మీకు ఇంక ఎలాంటి డౌట్లు లేవనే అనుకుంటున్నాను. ఇక గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక ట్రిక్. ఇన్ అంటే మనందరికీ తెలుసు లో లేదా లోపల అంటే ఇన్సైడ్ ఏదైనా సరే. ఆన్ అంటే మీద లేదా సర్ఫేస్ అని గుర్తుపెట్టుకోండి. ఎట్ అంటే వద్ద అని గుర్తుపెట్టుకోండి. నేను ప్రతి దానికి ఇచ్చిన 4 కండిషన్స్ ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్లు తీసుకొని ఒక్కరోజు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా గుర్తుండిపోతాయి అన్నమాట. ఇన్నుని ఎక్కడ వాడతాము, ఎట్ ఆన్ అనేది ఎక్కడ వాడతాము అనేది ఈ 4 కండిషన్స్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఇంగ్లీషు అసలు డౌట్ లేకుండా మాట్లాడతారనమాట. ఎంతమంది ఈ వీడియో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూశారు అన్న వాళ్ళే దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారండి. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. చూద్దాం ఎంతమంది చేస్తారనేది. ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఫస్ట్ ఛాలెంజ్ ద పిజ్జా ఈజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ద టేబుల్. ఈ 3 ఆప్షన్స్లో ఏది కరెక్టో చెప్పండి. నెక్స్ట్ ఐ వాజ్ బార్న్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ 2007 అంటే ఈ కింద 3 ఆప్షన్స్ ఏమొస్తాయి, ఇయర్ అనేది దేనికి వాడతాము అనేది చూసి చెప్పండి. సో మీ అందరికీ ఈ వీడియో చాలా నచ్చింది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్ని మీ కామెంట్స్ ద్వారా ఖచ్చితంగా తెలియచేయండి, మీ లైకుల ద్వారా తెలియచేయండి.
మీరు లైక్ చేయడంతో పాటుగా కొంచెం హైప్ చేయండి. మనలాంటి ఇంకొక 10 మందికి మన వీడియో వెళ్ళిద్ది. సో చాలా ట్రిక్ అండ్ చాలా తక్కువ టైంలో మనం సబ్జెక్ట్ అయితే నేర్చుకోగలుగుతాం. మీకు నచ్చినట్లయితే ఎవరికైనా యూజ్ఫుల్ ఉందంటే తప్పకుండా షేర్ చేయండి. మీరు ఈ రోజే చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.